కార్తీక పురాణం అధ్యాయముల వివరణ సంక్షిప్తంగా అవగాహన కొరకు అంటే ఇండెక్స్. 1వ అధ్యాయము కార్తీక మహాత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట, కార్తీక స్నాన విధానము ఈ 1వ అధ్యాయములో తెలుపబడుతుంది. 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. సోమవార వ్రత మహిమచే కుక్క కైలాసమేగుట. 3వ అధ్యాయం కార్తీక స్నాన మహిమ, బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. 4వ అధ్యాయము దీపారాధన మహిమ, శత్రుజిత్ కథ. 5వ అధ్యాయానికి వస్తే వనభోజన మహిమ, కిరాతమూషికములు మోక్షమునొందుట. 6వ అధ్యాయం దీపదాన విధి, మహత్యం, లుబ్ధ వితంతువు స్వర్గమునకేగుట. 7వ అధ్యాయం శివకేశవార్చనా విధులు. 8వ అధ్యాయం శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామిళుని కథ. 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం. 10వ అధ్యాయము అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం. 11వ అధ్యాయానికి వస్తే మంధరుడు పురాణ మహిమ. ఇహ 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస, సాలగ్రామ దాన మహిమ. 13వ అధ్యాయం కన్యాదాన ఫలము, సువీర చరిత్రము. 14వది ఆబోతునకు అచ్చు వేసి వదులుట, వృషోసర్గము అంటారు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి కార్తీక మాస శివ పూజాకల్పము. 15వ అధ్యాయము దీప ప్రజ్వలనము చే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట. 16వ అధ్యాయానికి వస్తే స్తంభ దీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట. 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము. 20వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట. 21వ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. 22 పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. 23వ అధ్యాయానికి వస్తే శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట. 24 అంబరీషుని ద్వాదశి వ్రతము. 25 దుర్వాసుడు అంబరీషుని శపించుట. 26వ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శరణు వేడుట. 27 దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించడం. 28 విష్ణు చక్ర మహిమ, సుదర్శన మహిమ. 29వ అధ్యాయానికి వస్తే అంబరీషుడు దుర్వాసుని పూజించుట, ద్వాదశి పారాయణం వింటాము ఈ అధ్యాయంలో. ఇక ఆఖరిదైన 30వ రోజు కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతితో కార్తీక మాసం ముగింపునకు వస్తుంది. ఓం నమ శివాయ. మీ హిమబాల.